హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం 5వ భాగాన్ని వినేద్దాం. జయ గారి మాట వినగానే శంకర్ గారు కూడా లక్కీని తీసుకుని బయటకొచ్చి శ్యామ్ని చూసి ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో నువ్వేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు, కనీసం ఫోన్ అయినా చేస్తే సరిపోయేది కదా మామయ్య అంటూ లోపలికొచ్చి నన్ను మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా అని నవ్వుతూ మేము ఇండోనేషియాలో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు కదా, అందుకే సరదాగా మీకోసం వచ్చేసాను అని చెప్తూ శంకర్ గారి దగ్గర ఉన్న లక్కీని ఎత్తుకుని వావ్ వీడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా మామయ్య అని ముద్దు పెట్టుకుంటుంటే లక్కీ ముద్దు పెట్టిన చోట తన చిట్టి చేత్తో బుగ్గపై తుడుచుకొని శ్యామ్ వైపు చూసేసరికి ఓ గాడ్ వీడికి అబ్బాయి ముద్దు పెడితే నచ్చనట్టుందే, కానీ నువ్వు మాత్రం బొద్దుగా ఉన్నావురా క్యూటీపై. జయ గారు శ్యామ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నపిల్లల్ని అలా అనకూడదు శ్యామ్, దిష్టి తగులుతుంది. శంకర్ గారు శ్యామ్ మాటలకి నవ్వుతూ అది మాత్రం నిజం శ్యామ్, వాడికి మనం పెడితే నచ్చదు అని నవ్వుతారు. లక్కీకి ఆ మాట అర్థమైనట్లే కోపంగా శంకర్ గారి వైపు చూసేసరికి వామ్మో వీడికి కోపం వచ్చిందనుకుంటా, నిన్ను కాదరా మనవడా అని లక్కీని ఎత్తుకుని ముద్దు చేస్తూ లోపలికి తీసుకుని వెళ్తారు. జయ వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ శ్యామ్ ఇంకేంటి విశేషాలు, ఇంత సడన్గా వచ్చావేంటి, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా ఏంటి అని ఆట పట్టిస్తారు. అబ్బా అత్తయ్య, ముందు నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా, ఆ తర్వాతే పెళ్ళి. అవును అడగడం మర్చిపోయాను, ఈ బాబు ఎవరు? జయ నవ్వుతూ మా మనవడే. ఏ అని అడుగుతుంది. శ్యామ్ ఆశ్చర్యంగా మనవడా అని ఆలోచిస్తూ ఓ అయితే మీరు దత్తత తీసుకున్నారా అని అడుగుతాడు. వాళ్ళకి పిల్లలు లేరని తెలుసు కాబట్టి. జయ మధుని తలుచుకుని ఆ దేవుడు మా కోసం మా బిడ్డగా ఒకరిని పంపించారు, వారి బిడ్డే లక్కీ అని చెప్పి సరే మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసావా అని అడిగేసరికి వెళ్ళానత్తయ్య, మానస కాలేజీకి వెళ్ళింది, నేను మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. శంకర్ గారి పిన్ని కూతురు వసుంధర. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. వసుంధర కొడుకు శ్యామ్, వసుంధర భర్త రఘు. రఘుకి ఒక చెల్లెలు, తన పేరు సౌజన్య. తన భర్త వంశీ. వంశీ సౌజన్యలకి ఒక కూతురు, తన పేరే మానస. మానసని శ్యామ్కిచ్చి పెళ్లి చేయాలని మానస పేరెంట్స్తో పాటు రఘు కూడా అనుకుంటున్నారు. కానీ శ్యామ్కి చిన్నప్పటి నుంచి ఇండోనేషియాలో పెరగడం వల్ల తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. శ్యామ్ మానసలకి పెళ్లి చేయాలని అనుకుంటున్నామని వసుంధరతో పాటు శ్యామ్ మానసాలకు కూడా రఘు వాళ్ళు చెప్పకపోవడంతో పెళ్లి గురించి ఎవరూ మాట్లాడరు. శ్యామ్ వాళ్ళ అమ్మ తరపు బంధువులు జయ శంకర్లు, అందుకే వాళ్ళతో కొన్ని రోజులు ఉందామని వచ్చాడు. ఇది బ్రీఫ్గా శ్యామ్ స్టోరీ. ప్రస్తుతం శ్యామ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నేను వంట చేసి పిలుస్తాను అంటుంది. వద్దులే అత్తయ్య, ఆల్రెడీ సౌజన్య అత్తయ్య వాళ్ళు ఇంట్లో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాను, నేను కూడా కాసేపు ఆ బాబుతో ఆడుకుంటాను, వాడిని చూస్తూ వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు, కుదిరితే వాడిని కూడా నాతో తీసుకెళ్ళిపోతాను అని నవ్వుతూ శంకర్ గారి దగ్గరికి వెళ్తాడు. జయ గారి మనసులో శ్యామ్ని చూడగానే బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. ఇప్పుడు లక్కీ గురించి అలా మాట్లాడుతుంటే ఎందుకో మధు శ్యామ్ని పక్కపక్కనే ఊహించుకుని జరగని వాటిని తలుచుకోవడం అనవసరం అనుకుని వంట చేయడంలో నిమగ్నమయ్యారు. లక్కీ శంకర్ శ్యామ్ ఇద్దరితో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాడు. కాసేపటికి అలసిపోయి శంకర్ గారి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతాడు. మధ్యాహ్నం అవడంతో జయ గారు శ్యామ్ శంకర్లకు భోజనానికి పిలవడంతో బయటకు వస్తారు. మధు ఆఫీస్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని పెన్ డ్రైవ్ తీసుకుని సిస్టమ్కి కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి మిస్టేక్స్ ఏవీ లేకుండా చేసి అంతా సెట్ చేసి పక్కన పెడుతుంది. క్రిష్ ఆఫీస్కి రావడంతో అందరూ లేచి విష్ చేస్తుంటే అందరితో పాటు మధు కూడా లేచి విష్ చేసి క్రిష్ ఆగగానే కూర్చున్న వాళ్ళంతా మళ్ళీ లేచి నిలబడేసరికి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి క్రిష్కి మధుని చూడాలనిపించి సిస్టమ్కి కనెక్ట్ అయి సీసీటీవీ ఆన్ చేసి మధుని తనివి తీరా చూస్తాడు. మధు నీ ప్రేమ నాకు దక్కడానికి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అనుకుంటూ అటెండర్కి కాల్ చేసి మధుని రమ్మని చెప్పడంతో అటెండర్ మధు దగ్గరకు వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, వచ్చేటప్పుడు ప్రెజెంటేషన్కి సంబంధించిన పెన్ డ్రైవ్ కూడా తీసుకుని రమ్మని చెప్పారు. మధు సిస్టంలో వర్క్ సేవ్ చేసి పెన్ డ్రైవ్ తీసుకుని క్రిష్ క్యాబిన్కి వెళ్ళి డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి చూస్తూ అడిగేసరికి క్రిష్ నవ్వుతూ హాయ్ స్వీట్ హార్ట్, మిస్ యూ సో మచ్ రా అని మాట్లాడుతూ మధుని చూసి ఓకే ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పి కాల్ కట్ చేసి మధుని చూసి లోపలికి రమ్మని చేత్తో సైగ చేయడంతో మధు ఫేస్లో చేంజ్ గమనించి క్రిష్ నవ్వుని దాచుతూ సిస్టంలోకి చూస్తూ ఉంటాడు. మధు లోపలికొచ్చి సార్ పెన్ డ్రైవ్ అని టేబుల్ మీద పెట్టి బేస్ వాయిస్తో ఎందుకు పిలిచారు సార్ అని నార్మల్గా అడిగానని మధు అనుకున్నా కూడా క్రిష్కి మాత్రం ఆ వాయిస్లో కోపం తెలియగాని ఇప్పుడు ఎందుకంత సీరియస్గా ఉన్నావు మధు అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు. నేను కోపంగా ఉండడం ఏంటి అని ఆలోచిస్తూ
తన మాట మళ్ళీ తనే గుర్తు చేసుకుని క్రిష్ వైపు చూస్తూ ఈసారి మాటలో సున్నితత్వం తెలిసేలాగా అదేం లేదు సార్, మీరేదో పొరపాటు పడ్డారు అని చెప్పి మొహాన్ని పక్కకు తిప్పి చూస్తుంది. క్రిష్ తన చైర్ నుంచి పైకి లేచి మధు దగ్గరకు వస్తుంటే మధుకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంతైనా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కళ్ళెదురుగా, అది కూడా తనకి అతి సమీపంలో ఉంటే మనసు సంతోషంతో ఉరకలు వేస్తున్నా కష్టంగా అదుపు చేసుకుంటుంది మధు. క్రిష్ మధు ముందుకొచ్చి ఫోన్లో ఎవరా అని తెలుసుకోవాలని లేదా అని అల్లరిగా అడిగేసరికి మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం సార్, నేను ఈ ఆఫీస్లో ఒక ఎంప్లాయీని, ఆఫీస్ వర్క్ గురించి మాత్రమే ఆలోచిస్తాను అంది. అంతేకాని ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరిని లవ్ చేస్తున్నారో అని నేను పట్టించుకోను. నా లైఫ్లోని తల తిప్పలేనన్ని సమస్యలున్నాయి. అనవసరంగా ఎవరి గురించో ఆలోచిస్తూ నా టైం వేస్ట్ చేసుకోను అని చాలా సీరియస్గా చెప్పి అంతలోనే ఏమైనా వర్క్ ఉందా సార్ అని కూల్గా అడిగేసరికి క్రిష్ తననే చూస్తూ ఉంటాడు. క్రిష్ మధుకి ఒక ఫైల్ ఇచ్చి ప్రెజెంటేషన్లో ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేయి అనగానే మధు ముందే ప్రిపేర్ అయి ఉంచడంతో ఓకే సార్ అని పెన్ డ్రైవ్ క్రిష్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి క్రిష్ చైర్లో కూర్చునుంటే తన పక్కన నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్రిష్ మధుని చూస్తూ గాలికి ముఖంపై పడుతున్న వెంట్రుకల్ని మధు చెవికి పెడతాడు. అప్పటి వరకు ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తున్న మధు ఒక్కసారిగా క్రిష్ చేయి తన ముఖంపై కదులుతుంటే బిగిసిపోయి సైలెంట్ అయిపోతుంది. క్రిష్ అప్రయత్నంగానే మధు చెంపపై చెయ్యి వేసి ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని తీక్షణంగా చూస్తూ మైమర్చిపోతూ ఉంటే మధు కూడా క్రిష్ కళ్ళలోకి క్షణం పాటు చూసి తన చూపుల్లో బందీగా మారడంతో ఇద్దరి చూపుల్లోనూ ఒకరిపై ఒకరికున్న ప్రేమ వారి మనసుకి అర్థమవుతుంటే ఒక్కసారిగా క్రిష్ ఫోన్ రింగ్ అయిన సౌండ్కి ఇద్దరు ఊహల్లో నుంచి బయటకొచ్చి మధు ఇంకా అక్కడ ఉండలేక ముందుకు నడుస్తుంటే క్రిష్ ఫోన్ కట్ చేసి తన చేయి పట్టుకొని అసహనంగా మధు ప్లీజ్ అనేసరికి మధు అడుగు అక్కడే ఆగిపోతుంది. క్రిష్ తనకెదురుగా వెళ్ళి అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నిన్ను చూస్తుంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మధు ఏనా అనిపిస్తుంది. నా మీద నీకున్న ప్రేమ అంతా ఏమైపోయింది మధు? ఎందుకు ఇలా నన్ను ఒక పరిచయం లేని వాళ్ళ చూస్తున్నావు? నీతో ఫ్రెండ్గా ఉన్నప్పుడైనా నువ్వు నీ ప్రేమ విషయం నాతో చెప్పలేదు. ఓకే, ఆ టైంలో నువ్వు కొంచెం టైం తీసుకోవాలనుకున్నావేమో, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా అని సూటిగా ప్రశ్నిస్తాడు క్రిష్. మధు గట్టిగా క్రిష్ చేతిని వదిలించుకుని అవును, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ శ్రీ అని చెప్పి క్రిష్ని హ్యాక్ చేసుకుని చెప్తుంది. క్రిష్ అంతగా అడిగిన మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి కోపంతో మధు చేతిని వదిలి మధు అని గట్టిగా అరిచేసరికి మధు ఉలిక్కిపడి క్రిష్ని అయోమయంగా చూస్తూ ఉంటే నేను అడుగుతుంటే అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావేంటి మధు? ఆన్సర్ మై క్వశ్చన్ అని అడిగేసరికి మధు ఇంకా అలానే ఉండి ఇప్పుడు నేనేం మాట్లాడలేదా అనుకుంది. మధు ఏం చెప్పలేదు, చెప్పినట్లు ఊహించుకుందనమాట. క్రిష్ అసహనంగా వాట్ అని అడిగేసరికి మధుకి తను చెప్పిందంతా తన భ్రమలో చెప్పానని అర్థమవడంతో క్రిష్ వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని నేనిప్పుడు నీతో ఇలా చెప్పకపోతే నా మీద అనవసరంగా హోప్స్ పెంచుకుంటావు శ్రీ, నాకు అది ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను అని మనసులో అనుకుని మధు తన మెడలో నుంచి ఒక చైన్ బయటికి తీసి చూపించేసరికి ఒక క్షణం షాక్ అవుతాడు క్రిష్. దీక్ష ఆకాష్ని మీట్ అవ్వడానికి కాల్ చేసి రెస్టారెంట్కి వెళ్దాం అనగానే ఆకాష్ హ్యాపీగా ఓకే 30 మినిట్స్లో అక్కడ ఉంటానని చెప్పి రెడీ అయ్యి దీక్ష చెప్పిన రెస్టారెంట్కి స్టార్ట్ అవుతాడు. దీక్ష రెడ్ కలర్ టాప్కి క్రీమ్ కలర్ బాటంతో రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబో దుప్పటాలో సింపుల్గా రెడీ అయ్యి కిందికి వస్తుంది. తన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సురేఖ క్లబ్బులు పార్టీలు అంటూ తిరగడం మానేసి ఇంట్లో ఉండడంతో ఇంట్లో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సురేఖ సుదర్శన్ దగ్గరకు వచ్చి వారి మధ్యలో కూర్చొని డాడీ, నేను ఆకాష్ని కలవడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాను, లంచ్ అక్కడే చేసొస్తాను అంది. మీకేం ప్రాబ్లం లేదు కదా? సురేఖ నవ్వుతూ లేదు దీక్ష, బట్ త్వరగా ఇంటికి వచ్చే, కుదిరితే ఆకాష్ని కూడా తీసుకొనిరా, నైట్ డిన్నర్ మన ఇంట్లోనే చేస్తాడు. ఓకే మామ్. డాడీ మరి మీరు? జాగ్రత్తగా వెళ్ళిరా దీక్ష, డ్రైవర్ డ్రాప్ చేసి వచ్చేస్తాడు, మళ్ళీ నువ్వు వచ్చే ముందు కాల్ చేయి, డ్రైవర్ వస్తాడు. వద్దులే డాడీ, వచ్చేటప్పుడు ఆకాష్ని తీసుకొని వస్తాను, మామ్ డిన్నర్కి తీసుకొని రమ్మంది కదా అని నవ్వుతూ చెప్పి బాయ్ డాడీ, బాయ్ మామ్ అని చెప్పి డ్రైవర్తో కారులో రెస్టారెంట్కి వెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి ఆల్రెడీ తమ కోసం బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని ఆకాష్ కోసం వెయిట్ చేస్తూ తమ కాలేజ్ డేస్ అప్పుడు ఫొటోస్ చూస్తూ ఉంటుంది. దీక్ష మధు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, పరిచయం అయిన కొన్ని రోజులకే కలిసిపోయారు. అలానే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. దీక్ష ఫ్యామిలీలో కూడా మధు గురించి తెలుసు, కానీ ఎప్పుడూ తనని చూడలేదు. ఫొటోస్ అన్నీ చూస్తూ మధు అసలు ఏమైపోయావే, ఎక్కడికి వెళ్ళిపోయావు, కనీసం వెళ్లే ముందు నీకు ఫ్రెండ్ ఉందని కూడా మర్చిపోయావా అని మధు కోసం ఫీల్ అవుతూ ఉండగా
ఆకాష్ వచ్చి కొంచెం దూరం నుండి నవ్వుతూ సారీ సారీ వెయిట్ చేయించానా అన్నాడు. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందిరా అని చెప్పి ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చి తను వచ్చి అంతసేపైనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న దీక్షను చూసి దీక్ష ఆర్ యు ఆల్ రైట్ అని తన చేతిని పట్టుకుని అడుగుతాడు. దీక్ష ముఖంలో డల్నెస్ తెలుస్తుంటే దీక్ష ఏమైంది, ఇంత సడన్గా మీట్ అవుదామంటే హ్యాపీగా వచ్చాను, కానీ నువ్వు ఇలా ఉంటే ఏదైనా ప్రాబ్లమా అనిపిస్తుంది, ఏమైంది? మధు మధు చాలా గుర్తుకొస్తుందా ఆకాష్, అసలు మనకు కనిపిస్తుందా అని అనుమానం కలుగుతుంది. మనకు కనిపించకూడదు అని ఎవరికీ తెలియకుండా ఉంటుందా అనిపిస్తుంది. ఆకాష్ దీక్ష చేతిపై తడుతూ నేను నీకు మాట ఇచ్చాను కదా దీక్ష, మన పెళ్లి మధు చేతుల మీదుగా జరుగుతుంది, నువ్వేం కంగారు పడుకు, నేను ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను, త్వరలోని మధు మనకి కనిపిస్తుంది సరేనా? సరే. అవును, నువ్వు ఇంట్లోనే ఉన్నావా, ఆఫీస్కి వెళ్ళలేదా? అవును ఆకాష్, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అంటుంది. లేదు దీక్ష, వెళ్దాం అనుకుంటే మార్నింగ్ డాడీ వెళ్తూ మమ్మీతో ఫంక్షన్కి వెళ్ళమన్నారు, మమ్మీని ఫంక్షన్కి డ్రాప్ చేసి వచ్చేసాను, ఇంటికి వచ్చేసరికి 11 అయింది, ఇంతలో నువ్వు కాల్ చేసి మీట్ అవుదాం ఉన్నావు అని చెప్పి టైం చూసి 1 అయింది, లంచ్ ఆర్డర్ చేస్తాను అని తినేసి వెళ్దాం. ఓకే ఆకాష్, నెక్స్ట్ మూవీకి వెళ్దాం ఓకేనా? లంచ్ ఆర్డర్ చేసి ఇద్దరు తిన్న తర్వాత బిల్ పే చేసి బయటకు వస్తారు. ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తారు. అసలు మధు పేరెంట్స్ ఎక్కడున్నారో చూద్దాం. మధు తల్లి సుమిత్ర, తండ్రి రాఘవేంద్ర, అన్నయ్య మాధవ్, వదిన నవ్య, మేనలుడు ముకుంద్. మధుకి ఒక అక్క కూడా ఉండేది, తన పేరు మాధవి. మావయ్య అశోక్, తల్లికి తమ్ముడు. ఇవి మధు ఫ్యామిలీ డీటెయిల్స్. ఏవండి, టిఫిన్ చేయడానికి రండి అని పిలుస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ సుమిత్ర. ఏదో ఆలోచనలో ఉన్న రాఘవేంద్ర భార్య పిలుపుతో లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. ముభావంగా ఉన్న భర్తను చూసి ఏమైందో అడగాలని ఉన్నా అడగలేక ప్లేట్లో టిఫిన్ పెట్టి అన్నీ దగ్గరుండి వడ్డించుకొని తినే వరకు ఉంటే రాఘవేంద్ర తినేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. సుమిత్ర వెళ్తున్న భర్త వైపు చూసి బాధని అణుచుకొని ఈ ఇంటికి నా 2 బిడ్డలు దూరమైనా మీ మనసు ఇంకా పంతం వదలడం లేదు, మిమ్మల్ని మార్చి నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి చేర్చేలా చేయి తండ్రి అని ఆ కృష్ణుని మనసులో వేడుకొని తనకి తినాలని లేక అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. ఒక గదిలోకి స్టోర్ రూమ్లో లాంటిది వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఎక్కడో వెనుకగా ఉన్న సెల్ఫ్ ఓపెన్ చేసి దానిలో నుంచి ఒక ఫోటో ఫ్రేమ్ని బయటికి తీసి ఆ ఫోటోలో నవ్వుతూ అందరినీ నవ్విస్తున్న పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటోలా కనిపిస్తున్న ఆ ఫోటోని గుండెలకి హత్తుకుని తనివి తీరా ఏడుస్తుంది సుమిత్ర. కన్నీళ్లు తుడుచుకొని నా పెద్ద కూతురు మాధవి చేసిన తప్పుకి నా పెంపకం తప్పేమో అనుకుని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను, కానీ నీ విషయంలో మాత్రం పసిబిడ్డతో బయటికి గెంటేసిన పాపాత్ములం తల్లి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, తల్లిగా నీకు నేను అండగా ఉండాల్సిన సమయంలో భారీగా భర్త మాటకు ఎదురు చెప్పలేక నేను దూరం చేసుకున్నాను, కనీసం నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియక ఎన్ని కష్టాలు పడుతున్నావో అని రోజు బాధపడుతున్నాను, ఇప్పటికైనా నువ్వు కనిపిస్తే మీ నాన్నతో గొడవపడి అయినా సరే నేను ఇంటికి తీసుకుని వచ్చేస్తాను అని ఫోటోలో ఉన్న మధుని ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫోటో ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. లోపల రాఘవేంద్ర గారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. ప్రాణంలో చూసుకున్న కూతుర్లు ఇద్దరు దూరం అవడంతో మానసిక సంఘర్షణ మొదలై పెద్ద కూతురు మాధవి నటి తలుచుకుని మొదటిసారి అతని కళ్ళ నుండి నీరు జారితే రెండో కూతురు మనోవేదన తలుచుకుని ఆయన క్షమించుకోలేక పరువు కోసం ఆలోచించి నా వాళ్ళని దూరం చేసుకుని నేను సాధించిందేంటి అని ప్రశ్నతో తన మెదడులో రాగానే కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మధు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి తన మెడలో చైన్ బయటికి తీసి చూపించేసరికి క్రిష్ షాక్ అయి అప్రయత్నంగానే ముందుకొచ్చి మధు చేతిలో ఉన్న తాళిని చేతిలోకి తీసుకుని నీకు పెళ్ళయిందా అని మాటలు వెతుక్కుంటూ అడిగేసరికి మధు తన ముందే క్రిష్కి దూరంగా ఉండాలని అనుకుంది కాబట్టే అవును అని తలూపుతూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంది. క్రిష్ గట్టిగా అరుస్తూ నో, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు మధు, ప్లీజ్, ఐ కాంట్ టేక్ ఇట్ ఈజీ, ఇదంతా అబద్ధమని చెప్పు. మధు వెనక్కి తిరిగి నా మెడలో తాళి చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను శ్రీ అని ఏడుపు వినిపించకుండా నోరుని నొక్కి పెట్టుకుని ఏడుస్తూ మనసులో నన్ను క్షమించు శ్రీ, నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు నిజం చెప్పి నా అవసరాలకి నేను వాడుకోలేను, నేను ఎప్పటికీ ఈ కృష్ణకి మాత్రమే సొంతం అని మనసులో అనుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం మధు చెప్పింది నమ్మలేక అలానే అక్కడ చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి వెంటనే ఏదో ఆలోచన తట్టి మధుని వెనక్కి తిప్పేసరికి తన కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా తుడుచుకోవడంతో మధుని ఒకసారి చూసి మధు కాసేపు ఇంకేం మాట్లాడకుండా నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు
అప్పుడు నేను వింటాను అని చెప్పేసరికి మధుకి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనసులో నీ కళ్ళలోకి చూస్తూ నీతో నేను అబద్ధం చెప్పలేను అని నీకు తెలిసే ఇలా అడుగుతున్నా కదా శ్రీ. కానీ ఇప్పుడు నీకు నేను చెప్పేది నిజమని నమ్మించాలంటే అబద్ధాన్ని కూడా నిజమని చెప్పాలి. గట్టిగా ఊపిరి పీల్చుకొని మనసులో కృష్ణుని తలుచుకొని క్రిష్ కళ్ళలోకి చూస్తూ నేను ఇంతకు ముందు చెప్పిందంతా అని ఇంకొక మాట మాట్లాడి ఇవ్వకుండా మధు పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు క్రిష్. మధు క్రిష్ అలా సడన్గా ముద్దు పెట్టేసరికి షాక్లో అలానే ఉండిపోయింది. క్రిష్ తన బాధనంతా మధుకు తెలిసేలా తన ముద్దుని కొనసాగిస్తుంటే మధు కోరుకున్న ప్రేమ తనకంత చెరువులో ఉండేసరికి మధు కూడా ఏం చేస్తుందో మర్చిపోయి క్రిష్ జుట్టులోకి వేలిపోనిచ్చి ఇంకో చేతిని నడుం చుట్టూ బిగించి ఆ క్షణం తన మనసులో మెదడులో క్రిష్ మాత్రమే ఉండడంతో క్రిష్ ముద్దుకి సహకరిస్తూ తనకి దూరం జరగడం కూడా తెలియలేదు. క్రిష్ తన్మయత్వంతో మునిగి ఉన్న మధు ముఖంపై గాలి వదేసరికి ఒక్కసారిగా మధు స్రోలోకి వచ్చి క్రిష్ని చూసి ఏం జరిగిందో తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. క్రిష్కి ముఖం చూపించలేక కన్నీళ్లు దానంతట అవే నేనున్నాను అంటూ బయటికి వస్తుంటే వెనక్కి తిరిగి చూస్తుంది. వెళ్తుంటే క్రిష్ మధు చేయి పట్టుకుని వెనక్కి లాగేసరికి మధు క్రిష్ని హత్తుకుని వెంటనే కొంచెం దూరం జరిగింది. క్రిష్ మధు చుట్టూ చేతులు వేసి పట్టుకుని మధు తలపైకెత్తి మేడం గారు నా దగ్గర అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా అని సీరియస్గా అడిగేసరికి మధు తడబడుతూ నేను నిజమే చెప్పాను అని అంటుంటే తన చేతిని మధు నడుం దగ్గర వేసి పట్టుకునేసరికి మధు కంగారుగా కృష్ణని చూస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.